విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి మీద సోనియా గాంధీ పూర్ లేడీ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అసలు రాష్ట్రపతిని ఉద్దేశించి రాష్ట్రపతిని రాజకీయాల్లోకి ఎక్కువగా ఎవరు విమర్శించరు, అలాంటిది పూర్ లేడీ అని కామెంట్ చేయడం. రాహుల్ గాంధీ గారు కూడా గతంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద రివర్స్ అయ్యే అవకాశం, బూమరాంగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. మరి అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి అప్పసాని రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఈ కామెంట్స్ చేయడం కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేషనల్ వైజ్ గా కూడా కొన్ని చోట్ల చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాలి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రాష్ట్రపతి మీద ఒక పూర్ లేడీ అన్నాం, ఆవిడకి వయసు అయిపోయింది అన్నాం, అలసిపోయింది ఆవిడ అని అనడం, ఇవన్నీ కూడా ఇంకా భూస్థాపితం చేయడానికేనా కాంగ్రెస్ పార్టీని? అసలు ఎలా చూడాలి సార్? నిన్న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి, అంటే సహజంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగించడం అనేది మనకు ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. అలాగే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ నడత ఎలా ఉండబోతుంది అనేది, ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉండబోతా ఉన్నాయి, తమ ప్రాధాన్యతలు ఏంటి అనేది ఉభయ సభలను ఉద్దేశించి ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి గారు ప్రసంగిస్తారు. మనం అదే సాంప్రదాయాన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నర్ గారి ప్రసంగంతో ఆ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం అనేది మొదటి నుంచి మనం ఎంచుకున్న విధానం. ఆ ప్రక్రియలో భాగంగానే నిన్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి నిన్న ప్రసంగించడం జరిగింది. సహజంగా ఏమవుతుందంటే, రాష్ట్రపతి గారు ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు సహజంగానే అధికార పక్షంతో రాజకీయంగా విభేదిస్తాయి. కాబట్టి అధికార పక్షంలో వాళ్ళ రాబోయే ఆర్థిక సంవత్సరానికి వారి ప్రణాళికల్ని రాజకీయ పరంగా విమర్శించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియలే. కాబట్టి ఏమంటారు అని అంటే, రాష్ట్రపతి గారి చేత మీరు అసత్యాలు పలికించారు, మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం ద్వారా రాష్ట్రపతి గారు కూడా అసత్యాలకు పలికాల్సిన స్థితి మీరు కల్పించారు అని ప్రభుత్వాన్ని నిందిస్తారు. అంతేగాని, అంటే రాష్ట్రపతి పదవికి ఒక ఇంటెగ్రిటీ ఉంది. ఆ ఇంటెగ్రిటీ ఉన్న ఆ పదవిలో ఉన్న వారి చేత కూడా మీరు వారి వ్యక్తిత్వాన్ని కూడా పలసం చేస్తూ తప్పుడు సమాచారం వారి చేత చెప్పించారు అని చెప్పని ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి గారు చేసే ప్రసంగం అనేది కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ప్రసంగాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని రాష్ట్రపతి గారు చదువుతారు. రాష్ట్రపతి గారు సొంతంగా డ్రాఫ్ట్ చేసుకొని ఆమె ప్రాధాన్యతలు వివరించరు. కేంద్ర ప్రభుత్వ ప్రసంగాన్ని రాష్ట్రపతి గారు ప్రసంగిస్తారు. కాబట్టి అక్కడ ఆ ప్రసంగాన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి ప్రతిపక్షాలు కూడా. రాష్ట్రపతి గారిని విమర్శలకు అతీతంగానే ఉంచుతారు. రాష్ట్రపతి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా రాజకీయాలకు అతీతంగా ఆ పదవిలో ఉన్న వ్యక్తుల్ని వారి వ్యక్తిత్వ ప్రాతిపదికగా కాకుండా ఆ పదవికి గౌరవిస్తూ దేశవ్యాప్తంగా గౌరవ మర్యాదలు కాపాడబడటం, వారికి ఆ గౌరవాన్ని ఆపాదించడం అనేది మొదటి నుంచి చూస్తున్నాం. అంటే ఆ గౌరవాన్ని కాపాడుతూ వస్తున్నారు ఇప్పటిదాకా. కానీ నిన్న సోనియా గాంధీ గారు వ్యక్తిగా రాష్ట్రపతి గారిని సంబోధించడం, అంటే సహజంగా మనం రాష్ట్రపతి గారిని ఉద్దేశించి సంబోధించే సందర్భంలో కూడా యువర్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తారు. అంతేగాని యువర్ హైనెస్, యువర్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తారు. అంతేగాని డైరెక్ట్ గా ఏకవచనంతో ద్రౌపది ముర్ము గారు, మనం గారు అని సంబోధిస్తాం. కానీ నిన్న సోనియా గాంధీ గారు ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత పూర్ లేడీ అని చెప్పని రాష్ట్రపతి గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం 100కి 100 పాళ్ళు సోనియా గాంధీ గారి స్థాయికి తగని వ్యాఖ్యది. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఏమి ఈ రోజు రాజకీయాల్లోకి రాలా. వారు మొట్టమొదటిగా 2004 సంవత్సరంలో పార్లమెంట్కి ఎన్నికయ్యారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 2004, 9, 14, 19, 24 5 సార్లుగా వారు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభలో సభ్యురాలుగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ పట్ల ఒక స్పష్టత ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, యూపీఏ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వాల నిర్వహణ పట్ల, ప్రోటోకాల్స్ పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న, అన్నిటికన్నా ముఖ్యంగా వారు స్వయాన ఈ దేశ మాజీ ప్రధానమంత్రి గారి సతీమణి, ఇంకొక మాజీ ప్రధానమంత్రి గారి కోడలు. కాబట్టి దశాబ్దాల తరబడి ఢిల్లీలో ముఖ్యంగా పార్లమెంటరీ ప్రోటోకాల్స్ పట్ల చాలా స్పష్టమైన అవగాహన ఉన్న సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం 100% ఇవాళ ఆమె విమర్శలకి గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబంలో 6వ తరం రాజకీయ వారసత్వం కొనసాగుతూ ఉంది. దశాబ్దాల తరబడి ఈ దేశానికి నాయకత్వం అందిస్తూ వస్తూ ఉన్నారు, నాయకత్వం వహిస్తూ వస్తూ ఉన్నారు. అంతటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యురాలు అయ్యుండి, నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే వివిధ హోదాల్లో పనిచేసి దాదాపుగా భారతదేశంలో ఒకనాడు అత్యంత బలవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన సోనియా గాంధీ గారు కనీస మాత్రపు గౌరవ మర్యాదలు పాటించకుండా రాష్ట్రపతి గారిని ఉద్దేశించి పూర్ లేడీ అని వ్యాఖ్యానించడం తప్పనిసరిగా ఆక్షేపణీయం. అంటే సోనియా గాంధీ గారు తన యాటిట్యూడ్ చూపించుకుంటా ఉన్నారు. దేశానికి ఒక గిరిజన మహిళ మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపడితే ఆమెని ఒక గిరిజనురాలుగానే చూస్తున్నారు తప్ప ఆమె రాష్ట్రపతి హోదాలో ఉన్నారు అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇది వీరి సుపీరియారిటీ కాంప్లెక్స్ ని బయటపడతా ఉంది, వీళ్ళ ఆధిపత్య ధోరణిని, వీళ్ళ భావజాలాన్ని బయటపడతా ఉంది అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా విమర్శలతోటి విరుచుకుపడతా ఉంది. ఇక్కడ ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే రాహుల్ గాంధీ గారు ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఈ దేశాన్ని 3 దఫాలుగా, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక 16 సంవత్సరాలు, ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు 17 సంవత్సరాలు, ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు, రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కుటుంబ సభ్యుడు అయ్యుండి కూడా తను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, చాలా అంటే చాలా ఎలా చెప్పాలి, నిరాడంబరత జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, ప్రజలతో చాలా సహజంగా కలిసిపోతుంటాడు అని చెప్పని రాహుల్ గాంధీకి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి రాజకీయ భవిష్యత్తు కూడా సోనియా గాంధీ గారి ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి వ్యవహార శైలి గొడ్డలు పెట్టలాగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీరి భావజాలం, ఆధిపత్య ధోరణి ఖచ్చితంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారి స్థాయి నాయకురాలు సమయం కోల్పోయి ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది 100% పాటించాల్సిన గౌరవ మర్యాదలు పాటించకపోవడం అనేది తప్పనిసరిగా వారి రాజకీయ భవిష్యత్తుకే పణంగా పెట్టబడతా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే తన ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకొని దాన్ని మరింత వివాదాస్పదం కాకుండా రాష్ట్రపతి గారికి క్షమాపణ కోరితే సోనియా గాంధీ గారి స్థాయి తగ్గదు. ఒక పొరపాటుని చక్కదిద్దుకుంటే వారి స్థాయి ఏం చిన్నది కాదు. కాబట్టి సోనియా గాంధీ గారి స్థాయి నాయకురాలు ఈ విషయంలో పునరాలోచించుకొని దిద్దుబాటు చర్యలకి ఉపక్రమిస్తారని చెప్పి ఆశిద్దాం. అదే సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రపతి గారి ప్రసంగం బోరింగ్ అని చెప్పని వ్యాఖ్యానించారు. అది 100% రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ఆ విధానం వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ గారు కూడా శోభనివ్వదు. కాబట్టి ఈ సందర్భంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీని విభేదించడం వేరు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో విభేదించడం వేరు. రాష్ట్రపతి గారి గురించి వ్యాఖ్యానించే సందర్భంలో తప్పనిసరిగా కొంత సమయం పాటించి తీరాలి. అది మహిళ, గిరిజన ప్రతినిధిగా ఉన్న రాష్ట్రపతి గారిని ఉద్దేశించి వ్యాఖ్యానించేటప్పుడు మరింత సమయంతో వ్యవహరించి తీరాలి. మరి కనీసం ఇప్పటికైనా సరే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారని చెప్పని ఆశిద్దాం.
రైట్ సార్, ఈ అంశం మీద మీ కామెంట్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.